ఇండియాస్ నంబర్ 1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్స్ ఐబీసీను సంప్రదించండి. మీ నొప్పి లేని ప్రయాణాన్ని టీవీకి స్వాగతం. నేను మానస. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యుడు, జ్యోతిష్య రత్న, జ్యోతిష్య చక్ర వైభవ నిపుణ డాక్టర్ రాళ్లపల్లి రవికుమార్ గారు. వారితో మాట్లాడదాం. ఈ సెప్టెంబర్ మాసం యొక్క మాస ఫలితాలు ఏ విధంగా ఉన్నాయనే విషయాలు తెలుసుకుందాం. అలాగే దాంతోపాటు సెప్టెంబర్ మాసంలో మనకి గ్రహణం కూడా ఉంది కాబట్టి ఆ విషయాలు కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. గురుగారు నమస్కారం అండి. నమస్కారం. గురుగారు, ముందుగా సెప్టెంబర్ మాసంలో గ్రహస్థితి అంటే నవగ్రహాలు ఏ స్థానాల్లో ఉన్నాయి అనే విషయాలు తెలియజేయండి. తపోనమ్మ ప్రదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరాపీఠ నిలయే సరస్వతి నమస్తుతే. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. ద్వాదశ రాశుల్లో నవగ్రహాలు సెప్టెంబర్ నెలలో ఎక్కడున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. ముఖ్యంగా శని వచ్చేసి మనకి మీన రాశిలో ఉన్నారు, రాహు వచ్చేసి మనకి కుంభరాశిలో ఉన్నారు, అలాగే కేతు వచ్చేసి మనకి సింహరాశిలో ఉన్నారు, గురువు మనకి మిథున రాశిలో ఉన్నారు, అలాగే శుక్రుడు కూడా మనకి సింహరాశిలో ఉన్నారు. శుక్రుడు వచ్చేసి మనకి 15/9/2025 నుంచి శుక్రుడు మనకి సింహరాశిలోకి వస్తున్నాడు. అలాగే బుధుడు కూడా మనకి 15/9/2025 నుంచి శుక్రుడు ఉచ్చస్థానమైన కన్యారాశిలోకి వస్తున్నాడు. అలాగే తులారాశిలో మటుకు కుజుడు ఈ నెలల్లో ఉంటాడండి. ఇది కాకుండా గ్రహణం కూడా ఉంది మనకి ఈ మాసంలో. సంపూర్ణ చంద్రగ్రహణం 7/9/2025 ఆదివారం రోజున సంపూర్ణ చంద్రగ్రహణం ఉంది. ఇది కూడా రాత్రి 9:58 నుంచి నెక్స్ట్ రోజు 8/9/2025 తెల్లారగట్ల 1:26 వరకు సంపూర్ణ చంద్రగ్రహణం ఉంది. ముఖ్యంగా ఈ సంపూర్ణ చంద్రగ్రహణం ఏ రాశుల మీద ఎఫెక్ట్ ఉండదండి. ఓన్లీ కుంభరాశి, కొంచెం మీన రాశి మీద ఎఫెక్ట్ ఉంటుంది. ఎందుకంటే కుంభరాశిలో శతభిషం 4వ పాదం మీకు వస్తుంది కాబట్టి శతభిష నక్షత్రం మొత్తానికి దాని ఎఫెక్ట్ ఉంటుంది. అలాగే పూర్వభాద్ర నక్షత్రం మీద కూడా వస్తుంది. పూర్వభాద్ర ఏంటంటే మనకి కుంభరాశిలో 1వ పాదంలో ఉంటుంది, 2, 3, 4 పాదాలు మీన రాశి మీద కూడా ఉంటుంది కాబట్టి ఇది కాకుండా కూడా వీళ్ళకి ఏలినాటి శని కూడా నడుస్తుంది. ఏలినాటి శని ప్లస్ చంద్రగ్రహణం నడుస్తుంది కాబట్టి కొంచెం ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా కుంభరాశికి కొంచెం తక్కువగా ఉండొచ్చు, ఎందుకంటే కుంభరాశి అధిపతే శని కాబట్టి ఏలినాటి శని నడుస్తున్నా కూడా శని అంత దారుణంగా అయితే ఉండడు. కానీ గ్రహణ ఎఫెక్ట్ కూడా ఖచ్చితంగా ఉంటుందని, సో జాగ్రత్తగా ఉండడం ఉత్తమం. సో శతభిష నక్షత్రంకి పూర్వభాద్ర నక్షత్రం మీదే చంద్రగ్రహణం వస్తుంది కాబట్టి ఈ 2 నక్షత్రాల వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అలాగే కుంభరాశి మీన రాశి వాళ్ళు కూడా కొంచెం జాగ్రత్త వహించి చిన్న చిన్న శాంతులు చేయించుకుంటే సరిపోతుంది. ఇది నవగ్రహాలు ద్వాదశ రాశిలో ఈ స్థానాల్లో సెప్టెంబర్ మాసంలో ఉన్నాయి. ఇప్పుడు కుంభరాశి యొక్క సెప్టెంబర్ మాస ఫలితాలు తెలుసుకుందాం. గురుగారు, కుంభరాశి వాళ్ళకి ఈ సెప్టెంబర్ మాసం ఎలా ఉండబోతోంది? ఏమైనా విషయాల్లో అనుకూలతలు ఉన్నాయా? కలిసి వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? తెలియచేయండి. తప్పకుండా. కుంభరాశి అనగానే మనకి ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభాద్ర 1, 2, 3 పాదాలు, ఈ నక్షత్రాల సమూహంతో మనకి కుంభరాశిలోకి వస్తుంది. ప్రస్తుతం వీరికి గురుబలం పరిపూర్ణంగా ఉంది పంచమ స్థానంలో. సో దైవబలం, దైవానుగ్రహం పరిపూర్ణంగా ఉన్నట్టు. అలాగే ద్వితీయ స్థానంలో శని ఉన్నాడు, అంటే లాస్ట్ ఫేజ్, ఏలినాటి శని కూడా లాస్ట్ ఫేజ్ నడుస్తుంది ఇంక వీళ్ళకి. శుక్రుడు సప్తమ స్థానంలో చాలా బాగున్నాడు, ఎందుకంటే కుంభరాశికి యోగకారకుడు, అదృష్టకారకుడు, లక్ ఫేవర్ చేసే గ్రహమైన శుక్రుడు సప్తమ స్థానంలో ఉన్నందుకు చాలా బాగుంటుంది. మెయిన్ గురుబలం ఉన్నందుకు నిరుద్యోగులకు ఉద్యోగం రావడం, ఉద్యోగస్తులకు ప్రమోషన్స్, నేమ్ అండ్ ఫేమ్, శాలరీ హైక్, ఇంక్రిమెంట్, బాస్ నుంచి మన్నన, అలాగే ఫారెన్ టూర్ విజిట్స్, అసైన్మెంట్స్ ఇలాంటివన్నీ జరిగేందుకు అవకాశం ఎక్కువగా ఉంది. అవి ఫారెన్ టూర్ విజిట్స్, అసైన్మెంట్స్ అనేవి ఏంటంటే అటు ఏలినాటి శని ద్వారా స్థానచలనంతో ఫారెన్ వెళ్ళడం, అలాగే ఇక్కడ గురుబలం ఉండడం చేత ఖచ్చితంగా వెళ్ళడం అనే 2 రకాలుగా జరుగుతుందండి. సో మానవ ప్రయత్నం మనం చేయాలి. అలా ఇది కాకుండా ఈ కుంభరాశికి మెయిన్గా శతభిషం నక్షత్రం, పూర్వభాద్ర నక్షత్రం మీద గ్రహణం వస్తుందండి. 7వ తారీఖు సెప్టెంబర్ నెల 2025 ఆదివారం రోజున రాత్రి 9:58 నుంచి తెల్లారగట్ల 8వ తారీఖు దాకా 1:26 తెల్లారితే 1:26 దాకా ఉంది. సో 3:30 గంటలు 25 నిమిషాల మొత్తం వ్యవధి అది. సో వీళ్ళు జాగ్రత్తగా ఉండాలి కుంభరాశి వారు. ఆ రోజు మటుకు ఎక్కడికి వెళ్లకుండా ఉండడం ఉత్తమం. వీళ్ళైతే ఉద్యోగం అయితే కనుక సెలవు పెట్టుకోవడం మరీ ఉత్తమం. ఎందుకంటే గ్రహణ సమయంలో పంచభూతాలు ఏవి కూడా మనతో పాటు ఉండవు, మన వశంలో ఉండమాట. అంటే మానవ వశంలో ఏవి ఉండవు. సో అవి ఏవైనా చేయగలరు, గాలితో కానీ నిప్పుతో కానీ ఏదైనా సరే. అవి చాలా డేంజర్ అన్నమాట. గ్రహణ సమయంలో ఇంకా చాలా డేంజర్. కాబట్టి ఆ రోజు ప్రయాణాలు అనేది అసలు చేయకుండా ఉండడం ఉత్తమం, ముఖ్యంగా కుంభరాశి వారు. అలాగే మెయిన్ శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వాళ్ళు, అలాగే కుంభరాశిలో మెయిన్గా ఉన్న పూర్వభాద్ర 1, 2, 3 పాదాల వాళ్ళు ఖచ్చితంగా ఈ గ్రహణ సమయం ఇది ఉంటుంది కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా 9:58 అన్నారు కాబట్టి ఖచ్చితంగా 9:57, 9:55 తలస్నానం చేయడం. తలస్నానం చేసేసి వీలవుతే, అంటే కొంతమంది శ్లోకాలైనా చెప్పుకుంటే మంచిది, కొంతమంది చేయలేరు. సో చిన్నపిల్లలు అయితే అస్సలు చేయలేరు.
పెద్దవాళ్ళు అయితే చేయగలరు కాబట్టి మనకు వచ్చిన శ్లోకం మనం చదువుకోవడం, లేదా ఒక టేప్ రికార్డ్ ఆన్ చేసి, లేకపోతే ఒక కంప్యూటర్ ఆన్ చేసి, లేకపోతే మన ఫోన్ ఆన్ చేసి ఏదైనా శ్లోకాలు మనం చదివితే విన్నా సరిపోతుంది. ఒక గంట సేపు అయితే యాక్చువల్లీ అంటే తెల్లారగట్ల 1:26 దాకా ఉంది. కొంతమంది 1:26 అయిన తర్వాత కూడా తలస్నానం చేస్తే ఇంకా చాలా మంచిది. ఎందుకంటే మనకు ఆ దోషం ఏమవుతుందో అంతా తొలగిపోతుంది. ఓన్లీ మనకి చెప్పేది అంటే కుంభరాశి వాళ్ళే, అది కూడా మెయిన్ ధనిష్ట శతభిష నక్షత్రం వాళ్ళు, పూర్వభద్ర నక్షత్రం వాళ్ళే. వీళ్ళు ఖచ్చితంగా అంటే పట్టు విడుపు స్నానాలు పట్టు విడుపు స్నానాలు చేస్తే చాలా మంచిది. ఓకే. అది అయిన తర్వాత పొద్దున్న మటుకు పట్టు స్నానం ఎప్పుడు చేయాలంటారు? పట్టు స్నానం మటుకు 9:58 అప్పుడే పడుతుంది కాబట్టి 9:57, 9:58కి మనం చేస్తే సరిపోతుంది. విడుపు 1:26 కాబట్టి అది కూడా చేస్తే చాలా మంచిది. అది అయిన తర్వాత పొద్దున్నే మళ్ళీ మనం తలస్నానం చేసిన తర్వాత గుడికి వెళ్ళి మనం దండం పెట్టుకుంటే చాలా మంచిది. అమ్మవారి గుడి అయినా అవచ్చు, శివుడి గుడి అయినా అవచ్చు, వినాయకుడు ఏ గుడి అయినా సరే ఒక 40 ప్రదక్షిణాలు చేసి దేవుడి దండం పెట్టుకుని చంద్రబింబం, ఎందుకంటే ఇది సంపూర్ణ చంద్రగ్రహణం కాబట్టి చంద్రబింబం వెండిది, అది 100-200 రూపీస్ ఎంత ఉంటుంది, మనం కొనుక్కుని ఒక బ్రాహ్మడికి అది దానం ఇవ్వాలండి. దాంతోపాటు ఒక కేజింపో బియ్యం, వీలైతే ఒక వైట్ లుంగి, వైట్ పంచ, అలాగే ఒక 100 రూపాయలు క్యాష్ ఆ బ్రాహ్మణికి దానం ఇస్తానక దోషం మొత్తం తొలగిపోతుంది. అంటే ఈ గ్రహణం అయిపోతే మళ్ళీ 9 ఏళ్ల దాకా మనకి ఈ గ్రహణం రాదు, ఈ కుంభరాశి వరకు ఎవరికైతే ఉందో. కాబట్టి ఇది చేసుకున్నాం అనుకోండి, ఎలాంటి బ్యాడ్ ఉన్నా కూడా తొలగిపోతుంది అన్నమాట. సో ఖచ్చితంగా ఈ పరిహారాలు మటు ఖచ్చితంగా పాటించాలి చంద్రగ్రహణానికి. వీళ్ళకి సంతాన భాగ్యం కలిగే అవకాశం ఉందంటారా? సో పంచమ స్థానంలోనే గురువు ఉన్నాడు. పంచమ స్థానమే సంతాన స్థానం, సంతాన కారకుడే గురువు అండి. కాబట్టి ఖచ్చితంగా కుంభరాశి వారికి సంతాన యోగం ఉంది. గురుగారు, ప్రత్యేకంగా మరి ఈ మాసంలో కుంభరాశి వాళ్ళు అంటే గ్రహణం